సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల స్థాపనకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ వజ్రవ్వ కుంటయ్య యాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే పాఠశాల కోసం సొంత నిధులతో ట్యూబ్ లైట్లు సమకూర్చి ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు అభివృద్ధికి సహకరించాలన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో ఇంకేమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ మోడల్ స్కూలు 2013లో హరీష్ రావు ఆశీర్వాదంతో ఈ హరీష్ రావు గారు ఇక్కడ మోడల్ స్కూల్ స్థాపించడం జరిగింది. ఇక్కడ అప్పుడు మేము ఇక్కడ వాళ్ళకు సహకరించి మేము జాగా ఇప్పించడం జరిగింది. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళను కూడా మాట్లాడి ఇంత గవర్నమెంట్ జాగా కూడా ఉన్నది. ఆ ప్రైవేటు జాగా కూడా ఇక్కడ కలిస్తే మేము వాళ్ళను ఒప్పించి మెప్పించి ఇక్కడ స్కూలు సారు శాంక్షన్ చేసిండు. సార్ శాంక్షన్ చేసిన తర్వాత ఎవరైనా అడ్డొస్తే కూడా మేము అందరినీ మెప్పించి స్కూల్ మోడల్ స్కూల్ కట్టడం జరిగింది. మంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మండల్లో మంచి రిజల్ట్ రావడం జరిగింది. మండల్లో ఈ ఇబ్రాహీంనగర్ మోడల్ స్కూలు టాప్లో ఉంది. అప్పట్లో 10/10 వచ్చినాయి కొందరికి. ఇప్పుడు కూడా 100 మంది దాకా మంచి 100% ఈ సంవత్సరం కూడా 100% మార్కులు సాధించారు విద్యార్థులు. ఈ విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రి పేరును కాపాడాలి. చెప్పిన గురువులను కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ, మరియు అదేవిధంగా ఇక్కడ మంచి బోధన ఉంది. మంచి మన ఏది ప్రైవేటు స్కూళ్ళను తల్లదన్నేగా అన్ని వసతులు బాగానే ఉన్నాయి ఇక్కడ.